హల్లెలూయా. కావలసిన సమస్తము కూడా దేవా నీవే సమకూర్చు తండ్రి అని నేను మా సంఘస్థులు మొత్తం కూడా కలిపి కన్నీటి ప్రార్థన చేస్తున్నాం ప్రభు దగ్గర. ఎందుకంటే ఆయన మాత్రమే సర్వము చేయగలిగిన దేవుడు, సమస్తము ఇవ్వగలిగిన దేవుడు, సమస్తము ఇచ్చిన దేవుడు అండి. ఏదైనా సరే యేసయ్య ఇచ్చాడని మాత్రమే మనం నమ్మాలి. ఇవ్వు అనే దగ్గర మనం ఉండదు. దయచేసి యేసయ్య మనం ఏదైతే అడుగుతామో దాన్ని పొందుకుందని ఉన్నాము అని మనం నమ్మాలి. అట్లాగే ఆ పరిపూర్ణ విశ్వాసంతో మేము అందరము కూడా పరిపూర్ణమైన ప్రార్థన దేవుడి సన్నిధానంలో చేస్తున్నాం. మీరు ఎవరైనా కనుక ఈ సందేశమును కనుక విని ఉంటే యేసయ్య మీతో కనుక మీ ఆత్మతో మాట్లాడి, మీ మనసుతో మాట్లాడి, మీ హృదయాన్ని ప్రేరేపిస్తే ఎవరైనా సరే చర్చి కడతానికి మీరు కూడా డొనేషన్ ఇవ్వచ్చండి. అది యేసయ్య మీతో మీ హృదయాన్ని గర్తిస్తే, నా బిడ్డ అక్కడ కార్యక్రమం చేస్తున్నాడు, నా మందిరము కడుతున్నాడు, మీ వంతు సహాయం మీరు చెయ్యండి అని దేవుడి మీతో మాట్లాడిన వాటిలో మాత్రమే సహాయం చేయమని అడుగుతున్నాను. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన మాత్రమే నమ్మాను. ఆయన నమ్మితే చాలు. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. అద్భుతాలు అనేకమైన సృష్టించాడండి. మనం అడిగింది చాలా చిన్న కోరిక. ఆయన నమ్మితే అనేకమైన అద్భుతాలు అప్పుడుకప్పుడే సృష్టించబడతాయి. అందుట్లో నేను అడిగింది కూడా నా గృహం కట్టుకుంటాను నేను అడగట్లా, ప్రభు మందిరము కడతానికి నేను అడుగుతున్నానండి. దేవుడు మాట్లాడిన బిడ్డలు మాత్రమే ఇవ్వండి. నేనేదో అడుగుతున్నానని మాత్రం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకటి మాత్రం చేయండి. ఈ సందేశం ఉన్న ప్రతి ఒక్కరూ విశ్వాసంతో ప్రార్థన చేయండి. దేవా నీ మందిరం కడుతున్నాడు అని మీరు నాకు ప్రార్థన ఎక్కువగా చేయండి. అప్పుడు దేవుడే అద్భుతం చేస్తాడు. అప్పుడు దేవుడే అద్భుతం చేశాడు. దయచేసి సందేశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి మందిరం కడతానికి. దేవుడు ప్రేరేపించి నాకు చూపించి నాకు మాట్లాడిన దేవుడు ఖచ్చితంగా మీతో కూడా మాట్లాడుతాడు అని పరిపూర్ణ విశ్వాసం నాకు. మీకు కూడా చూపెడతాడు. ఫలానా బిడ్డ ఫలానా చోట మందిరం కడుతున్నాడు, నువ్వు వెళ్ళి సహాయం చేయి నీ వంతని. దేనికంటే పరిపూర్ణ నాకు విశ్వాసం. నాకు చూపించాడు కదా మందిరం కట్టి నాకు తాళాలిస్తూ, మీతో ఎందుకు మాట్లాడు? ఖచ్చితంగా మాట్లాడుతాడు. ఆయన సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు. అలాంటి బిడ్డలు మాత్రమే వచ్చి చేయండి, ప్రార్థన చేయండి. మీ కుటుంబాలకి జీవన కర్మగా యేసయ్య చేస్తాడు. మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. కింద మనకి యూట్యూబ్ ఛానల్లో కింద స్క్రోలింగ్ వస్తూ ఉంటుంది, QR కోడ్ వస్తూ ఉంటుంది. ఎవరైనా సరే